హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ బాబోయ్, మళ్ళీ మిల్ మేకర్ను క్యారెట్ వేసుకొని వచ్చింది రోయ్ అని మీరు అందరూ అనుకోవచ్చు. కానీ వెయిట్ చేయండి, వీటితో పాటు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసి అయితే రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మొక్కజొన్న గింజలు, స్వీట్ కార్న్ అన్నమాట. కొన్ని రోజుల నుంచి స్వీట్ కార్న్ రైస్ చేయాలి అని అనుకుంటున్నా, కానీ ఇప్పటికైతే కుదిరింది. ఈ మధ్యలోనే ఎక్కువ వస్తాయి కదా ఇవి. నాకు స్పెసిఫిక్గా ఏ వీడియో అంటూ నేనైతే చూడలేదు. ఎట్లా అనిపిస్తే అట్లా చేయాలని చెప్పేసి అనుకుని ఒక గిన్నె పెట్టేసినాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కినాక మన ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత క్యారెట్ అండ్ మొక్కజొన్న గింజలు అయితే వేసుకున్నాను. ఇవి ఉంటాయి కదా మిల్ మేకర్, లాస్ట్లో వేసాను. ఎందుకంటే మనం ఆల్రెడీ వాటిని వేడి వాటర్లో వేస్తాం కాబట్టి. ఇంకా నేనైతే ఎట్లా బగారా రైస్ చేస్తానో అదే ప్రాసెస్లో ఫస్ట్ రైస్ పెట్టేసుకొని ఈ మన ఏవైతే కూరగాయలు ఉన్నాయో వాటన్నింటిని ఫస్ట్ అయితే వేరే గిన్నెతో వేపుకొని అన్ని దాంట్లో అయితే మిక్స్ చేసుకున్నాను. ఫైనల్గా 3 o'clock స్టార్ట్ చేస్తే 3:30కి అయితే అయిపోయింది రైస్ అండ్ కర్రీ అయితే. దీనికి అసలు చికెన్ కర్రీ అనుకున్నా, బట్ ఇంకా అది కుదరకపోవడం వల్ల మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను. ఫైనల్గా ఇక్కడ రైస్ అండ్ కర్రీ అయితే అయిపోయింది. నాకు ఈ రైస్ చూడగానే ఏమనిపించిందంటే మొక్కజొన్న గింజలు తక్కువైనా ఏమో అనిపించింది. కానీ నిజం చెప్పిన ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరింది. కానీ నాకు ఇంకా కొంచెం స్పైసీనెస్ ఉంటే బాగుండు అనిపించింది. కానీ పొట్టోడు ఉన్నాడు కాబట్టి దేంట్లో ఎక్కువ నేనైతే ఏమైతే యాడ్ చేయలేదు. పొట్టోని కోసం అని చెప్పేసి ఫస్ట్ ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చినాను. ఆయన తినిపించే ముందు తినడం అలవాటు, ఉప్పు సరిపోయిందా లేదా చూద్దామని చెప్పేసి. కానీ నిజం చెప్పిన ఆయనకు పెట్టిన అన్నంలో సగం మొత్తం నేనే తినేసిన. అస్సలు ఈ అన్నాన్ని ఈసారి ఫుల్ ఎంజాయ్ చేసింది అయితే నేనే. తర్వాత పొట్టోడు కూడా ఒక్క ముద్ద నోట్లో పెట్టగానే సూపర్ ఉంది మమ్మ అని చెప్పేసి ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. మీరు కూడా అందరూ ఒకసారి స్వీట్ కార్న్ రైస్ అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. Bye friends.